హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కో అనే షేర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ ఇది 1 వీక్ చార్ట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే నేను 3 జోన్స్ గీసాననమాట. ఇదొచ్చి అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. రీసెంట్‌గా ఇది బ్రేక్‌ఔట్ అయింది ఈ రెసిస్టెన్స్‌ని. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ అయింది. ఇప్పుడు ఈ లైన్‌ని డిమాండ్ జోన్ కింద అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అందరూ అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో, దీన్నే డిమాండ్ జోన్ అంటారు. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది మనం చూసినట్టయితే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత స్టాక్ ఇంకా ఆపకుండా పైకి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు స్టాక్ పైకి ఇది ఏంటంటే బ్రేక్‌ఔట్ జోన్ ఓకేనా? ఆల్రెడీ బ్రేక్‌ఔట్ అయ్యి ఒకసారి ఫస్ట్ టార్గెట్‌ని టచ్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది మీరు చూసినట్టయితే. అయితే ఇప్పుడు మనం లాస్ట్‌లో టార్గెట్, ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది బ్రేక్‌ఔట్ జోన్ అన్నమాట. ఈ పైనున్న దాన్ని సప్లై జోన్ అంటారనమాట. సప్లై జోన్ 1, సప్లై జోన్ 2 అని 2 జోన్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఈ సప్లై జోన్ 1 అనేది మనకి టార్గెట్ 1 అనమాట. అంటే ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ సప్లై జోన్, టార్గెట్ 2. సప్లై అంటే అక్కడ ఎక్కువ మంది అమ్ముతున్నారు. సో, అక్కడ మనం గూడా అమ్మేసి బయటకొచ్చేయాలి. అదే మన టార్గెట్ సింపుల్‌గా చెప్పాలంటే. ఇది సప్లై జోన్ 2. ఇది మన సెకండ్ టార్గెట్. ఇది మాక్సిమం. సెకండ్ టార్గెట్ రీచ్ అయ్యేసరికి మనం బయటికొచ్చేయాలనమాట. ఎందుకంటే అక్కడి నుంచి రిస్క్ రివార్డ్ రేషియో మారిపోద్ది. రిస్క్ పెరిగిపోద్ది, రివార్డ్ తగ్గిపోద్దనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఇది టార్గెట్ 1, ఇది టార్గెట్ 2. లాస్ట్‌లో దీని వాల్యూస్ కూడా మనం చెప్తామనమాట. ఓకేనా? ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది 1 వీక్ చార్ట్ అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇది 200 ఎస్ఎంఏ లైన్ పైనే ఉంది. సో, ఇది అప్ ట్రెండింగ్ స్టాకే అనమాట. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎంటర్ అయ్యే ఛాన్సెస్ మంచివే ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే ఇది 1 డే చార్ట్ అనమాట. శ్రీ దిగ్విజయ్ సిమెంట్ యొక్క 1 డే చార్ట్. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఇక్కడ మనకు కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఇది డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్ 1, సప్లై జోన్ 2. సో, ఇది టార్గెట్ 1, టార్గెట్ 2. ఈ కిందున్నది ఎంట్రీ జోన్ అనమాట. అంతే. ఇప్పుడు మనం ఎంట్రీ ఎంత? అసలు ఎంట్రీ ఎంత అని మాట్లాడుకుందాం. ఎంత? చూడండి ఇక్కడ నేను రాసి మెన్షన్ చేశాను క్లారిటీగా. ఎంట్రీ అనేది ఎప్పుడవ్వాలంటే చూడండి ఇక్కడ. యాహ్! ఎంట్రీ 85-90 మధ్యలోనే ఎంటర్ అవ్వాలి. అంతకన్నా పైన ఎంటర్ అయితే ఎందుకంటే ఇది ఆల్రెడీ తక్కువ రేటు స్టాక్ అనమాట. సో, 85-90 మధ్యలో ఎంటర్ అవ్వాలి. అంతకన్నా ఎక్కువ రేట్‌లో ఎంటర్ అయితే మళ్ళీ వేస్ట్. సో, ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో మారిపోద్ది. ఇక్కడ స్టాప్ లాస్ 82, ఫస్ట్ టార్గెట్ వచ్చి 105, సెకండ్ టార్గెట్ వచ్చి 120, మాక్సిమం థర్డ్ టార్గెట్ 135. కానీ 120తో మీరు ఎగ్జిట్ అయిపోతే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే 135 అనేది కొంచెం కష్టం. గుర్తుపెట్టుకోండి ఈ 3 విషయాలు. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ అనమాట. అండ్ ఇదేంటంటే మనకి రూ. 100 లోపలే స్టాక్ దొరుకుతుంది. సో, ఇది నాకడిగితే చాలా బెస్ట్ అనమాట. థాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్‌లో టాప్ 100 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్‌ని అనలైజ్ చేసి వాటి టార్గెట్స్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ పెడుతున్నాననమాట. సో, ఎవరైనా నచ్చినట్టయితే ఆ టార్గెట్స్‌ని బట్టి ఆ స్టాక్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. టాప్ 100 ట్రెండింగ్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అన్నమాట. స్వింగ్ ట్రేడింగ్‌లో మనకి 2-3 డేస్‌లో మంచి రిటర్న్ జనరేట్ అవుద్ది. కానీ ఓన్లీ బ్రేక్‌ఔట్ అయినప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యి రిస్క్ రివార్డ్ రేషియో చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మన ఛానెల్‌లో అప్డేట్స్ కోసం చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను మన ఛానెల్‌లో. ఓకేనా? థాంక్ యూ గైస్.